మేడారం మహా జాతరపై సర్కార్ ఫోకస్ పెంచింది. జాతరకు 4 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేయడంలో మంత్రులు, అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ మహా కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ఈ మన్యం జాతరకు ప్రభుత్వం ముందస్తుగానే 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గద్దెల ప్రాంగణంలో పలు మార్పులు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత కొత్త డిజైన్లను ఫైనల్ చేయనున్నారు అధికారులు. తెలంగాణ మహాకుంభమేళా ప్రసిద్ధి చెందిన అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. దర్శనానికి 1 కోటి మందికి పైగా వచ్చే భక్తులకు సౌకర్యం కోసం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ సంఘాలు, వనదేవతల పూజారులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. భక్తులకు క్యూలైన్లతో పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగ్గా జరగకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూజారులు, ఆదివాసీ సంఘాలతో కలిసి కొత్త మాస్టర్ ప్లాన్ లో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల స్థానాల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. 150 కోట్లతో జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలతో పాటుగా రహదారుల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు అధికారులు, మంత్రి సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మంత్రి సీతక్క, ఆదివాసీల సంఘాల నాయకులు, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులతో చర్చలు జరిపారు. అందరూ అంగీకరించాకే ఈ 2 గద్దెలను మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందరం కలిసి తీర్మానంతో ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశామని పూజారులు చెప్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర మరి ఇప్పుడు లక్షలలో, కోట్లలో రావడం జరుగుతున్నది కాబట్టి దానికి అనుగుణంగా గద్దెల మార్పు అనేది కూడా చేసుకోవాల్సిన అవసరము మా పూజారులకు ఏర్పడ్డది. అందులో భాగంగానే మరి మా 13 మంది పూజారులు సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు పూజారులు మరి అందరము కూర్చొని మరి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి మరి ఏ విధంగా చేసుకుంటే మనకు భక్తులకు మనకు సౌకర్యంగా ఉంటుందని ఆలోచన చేసి మరి ప్రభుత్వానికి అందరి అంగీకారంతో చేసినటువంటి ఆలోచనను సమర్పించడం జరిగినది. దానికి అనుగుణంగానే ఈరోజు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను మరి వరుస క్రమంలో ఉన్నటువంటి వాటిని ఒకే లైన్లో, స్ట్రేట్ లైన్లో వచ్చే విధంగా మరి మార్పు చేయడం జరుగుతున్నది. గద్దెల ప్రాంగణంలో మొదట సమ్మక్క, తర్వాత సారలమ్మ, ఆ తర్వాత వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలున్నాయి. దర్శనానికి క్యూలన్లో వచ్చే భక్తుల కోసం గద్దెల ప్రాంగణాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించారు. ట్రైబల్ డిజైన్ సంస్థ చేసిన డిజైన్ ని ప్రభుత్వ పరిశీలనలో ఉంచారు. అందుకు కొత్త డిజైన్ లో గద్దెలను చిన్న మార్పులతో ఎప్పటిలాగానే కొనసాగిస్తారని పూజారులు చెప్తున్నారు. జాతరకు రానున్న భక్తుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క దర్శనం వాళ్ళిద్దరికీ అవుతున్నది కాబట్టి భక్తులకు ఉన్నటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజుకు పక్కనే ఉన్నారు కానీ పబ్లిక్ వల్ల మొత్తం అక్కడ జామ్ అయి ఉండటం వల్ల తొందర వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి మేమందరం పూజారులు, మా యొక్క సంఘాలం అందరం కూర్చొని నిర్ణయించి ఈ క్రమంలోనే దానికి ఆర్కిటెక్ట్స్ లాంటి వాళ్ళు అందరూ దాని సాంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాల ప్రకారంగానే గద్దెలు నిర్మించి భక్తులకు వచ్చే జాతరకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. గద్దెల మార్పుని పూజారులు అందరూ అంగీకరించారని మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తెలిపారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గద్దెల మార్పులు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్. మీరు ఏ మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్థానికంగా ఉన్న ఆచారాలు, విచారాలు, నమ్మకాలు, సంప్రదాయాలు ప్రతి ఒక్కటిని గౌరవిస్తూనే మనము ఏదైనా చర్యలు తీసుకోవాలని మనకి చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎంటైర్ పూజారుల వృందం ఏదైతే ఉందో వాళ్ళని ప్రతి ఒక్క మీటింగ్లో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ఒపీనియన్ని తీసుకుంటూ వాళ్ళ ఆలోచనకి అనుగుణంగానే మనము ముందుకు తీసుకుపోతున్నాం. మేడారం ప్రాంగణము భక్తులు పెరిగిరు కాబట్టి కొంచెం చిన్నదిగా అయినందున దాన్ని వెడల్పు చేసే క్రమంలో దాన్ని ఒకే వరుసలో గనక సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఇట్లా ఒకే వరుసలో పెట్టినట్లయితే గనక వచ్చే భక్తులకి కొంచెం దర్శనం చేసుకోవడానికి ఈజీ ఉంటుందనే అటువంటి ఆలోచనతోని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇందులో అధికారులతోని పూజారులు అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు చర్చ పెట్టేసి ఫైనల్ చేస్తామనేది తెలియజేస్తాము.
మేడారం గద్దెల మార్పుపై పూజారులు, అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలిపారు మంత్రి సీతక్క. పూజారులు, అధికారులు వివరించిన విషయాలతో పాటు సీఎం మేడారం వచ్చి పరిశీలన చేస్తారని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసమే మేడారంలో గద్దెల మార్పులు చేస్తున్నామని, దానిని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతరపై రాజకీయం చేయటం సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా జాతరను భక్తిభావంతో చూడాలన్నారు మంత్రి సీతక్క. చాలా మందికి గోవిందరాజు, పగిడిద్దరాజు దర్శనాలు దొరుకుతలేవు జాతర అప్పుడు. అట్లా ఇబ్బంది పడుతున్నారు. అటు పూజార్లకు ఇబ్బంది అవుతుంది, ఇటు భక్తులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాకు తెలిసిన కాలంలోనే పగిడిద్దరాజు గద్దె అక్కడ కావాలని పోరాటం చేసి పూనుగల వాళ్ళతోటి ఇక్కడ పోరాటం చేయించి గద్దెలు తీసుకొచ్చినాం. నాకు తెలిసిన గద్దె. కానీ సమ్మక్క సారలమ్మ నా పుట్టెంటుకల కంటే ముందు నుంచి కూడా గద్దెలు అక్కడనే ఉన్నాయి. మేము ఆ పెద్ద గద్దెలు ముట్టుకోవడం లేదు. కాబట్టి పగిడిద్దరాజు గద్దెను మంచి సాంప్రదాయబద్ధంగా విశ్వాసాలతోటి మార్పిచ్చి ఇటు భక్తులకు కానీ ఇటు పూజారులకు పూజలు చేసుకోవడానికి కానీ సులభతరం చేయడం కోసం చేసినాము. మనం ఎక్కడికి బయటికి పంపిస్తలేము. వితిన్ దగ్గర పక్కనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మొత్తంగా ఈసారి మహాజాతరకు మహర్దశ పట్టనుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతర నాటికి పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సకాలంలో పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు అధికారులు.